ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే ఆహ్, నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి ధర్నా అంటే అక్కడ కూర్చుంటారు. సమస్య పరిష్కారం కోసం పోరాడుతుంటారు. ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు. ఆ తర్వాత స్టేషన్‌కి తీసుకెళ్ళి వదిలేస్తారు. రాస్తారోకో అంటే రోడ్డుని దిగ్బంధిస్తారు. అక్కడ నడుస్తది. ఆహ్, ఇక్కడెక్కడా కూడా అయిపోయాకనో, ముందో తినొస్తారు గానీ, ఆందోళన అన్న పేరుతో ఒక 10 నిమిషాలు నినాదం చేస్తాం. ఆ పైన తింటూ కూర్చుంటాం. కాసేపు పిజ్జా తింటాం, కాసేపు బర్గర్ తింటాం, కాసేపు ఐస్ క్రీమ్ తింటాం, కాసేపు ఇంకోటి తింటాం. ఇది తినటం మాత్రమే నిరసన. అలాగే కాసేపు తీరిక దొరకగానే డాన్స్ చేస్తాం. ఇంకో పక్కన ఒంటి మీద సరిగ్గా బట్టలు లేకుండా వచ్చి రీల్స్ చేస్తాం. ఇది ఎలా నిరసన అవుతుందో నాకు అర్థం కాలే. ఇందులో టెంపర్ ఎక్కడుందో నాకు అర్థం కాలే. కేవలం ఆ గొడవ జరక్కపోతే ఇంకొక ఏడాది పాటు వాళ్ళు ఉద్యమించినా ప్రభుత్వం పట్టించుకునేది కాదు. ఎందుకు అంటే తిని కూర్చునే దాన్ని సీరియస్‌నెస్ ఏమంటారు. ఈవెన్ యాజిటేషన్ అయిపోయాక డాన్సులు ఇవి. అంటే రాబోయే రోజుల్లో నిరసన అంటే అక్కడే క్యాబరేలును అవి పెడతారేమో. అక్కడే తీసుకొచ్చి డీజేలు పెట్టుకొని డాన్సులేస్తా ఉంటారేమో. దాన్ని నిరసనని భావించమంటారేమో. దీన్నే ప్రజలందరికీ కూడా షేర్ చేస్తారేమో. ప్రపంచవ్యాప్త నిరసనలకు కూడా ఇక్కడంత దరిద్రం లేదనుకుంటా.